గొడవ వదిలేసి భోంచేయండి. మా భోజనం అయిపోయిందమ్మా. అప్పుడేనా? లేకపోతే ఇంకా ఎక్కడే ఉండి ఇరుక్కుపోమంటావా ఏందే? ఇరుక్కుపోవడమా? ఇరుక్కుపోవడం ఏమిటండి? ఎక్కువ తిని ఆయుష్పడ్డం ఎందుకని అలా అంటున్నారా? అబేబే లేదండి, ఆయన మాటల్లో వేరే మీనింగ్ ఏదో వస్తుందే. పెద్దవాడిని డబల్ మీనింగ్ ఎందుకు మాట్లాడతాడ్రా? మరి హాస్పిటల్లో నన్ను ఎందుకండి కంగారు పెట్టారు? విజిటర్స్ ఎక్కువ మంది ఉండకూడదని నర్స్ చెప్పింది కదరా, అందుకని తొందర పెట్టాం. నెక్స్ట్ టైం వెళ్తే నాకు చెప్పి వెళ్ళండి. నువ్వు కూడా మాతో చెప్పి టీచర్ దగ్గరికి వెళ్ళరా. ఆయన మీకెందుకు చెప్పాలి? మేం చెప్తున్నాం కదమ్మా, అందుకే అభిని కూడా చెప్పమంటున్నాం. నాకు నిద్ర వస్తుంది, పద తొందరగా నిద్రపోదాం. నాకు వస్తోంది, పదండి. వీళ్ళ వాళకం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది బాబు. నాకు అలానే అనిపిస్తుంది చారుకేశా. వాళ్ళేమైనా దాస్తున్నారంటావా? వాళ్ళ నోట్లో ఎక్కువ రోజులు ఏది దాగదులే, వాళ్లే చెప్తారు. శశి, నువ్వు కూడా కూర్చుని తిను. అపర బ్రహ్మచారిని ఆంజనేయ స్వామి భక్తుడిని అంటాడు, మీద చెయ్యి కాలు వేస్తున్నాడు. వీడేంటి తేడాగా ఉన్నాడు, ఏదో పెళ్ళాన్ని దగ్గర తీసుకున్నట్టు నన్ను లాక్కుంటున్నాడు. బీటీ సార్, ఏంటి సార్ ఇది? ఏమైంది సార్? కాలు చెయ్యి వేస్తున్నారేంటి? నేనా? అంటే మరి నేనా? అయినా బ్యాచిలర్ అయ్యుండి ఏంటండి బుద్ధులు? ఏమోనండి, నాకు తెలియకుండానే వేసుంటాను. అలా వేయడం తప్పండి. అందుకే నా రూమ్ లో వద్దన్నాను. మీరు అటు తిరిగి పడుకోండి. నా రూమ్ లో నేను ఎటు తిరిగి పడుకోవాలో నాకే చెప్తున్నారేంటి? అయ్యో, ఇది మీ రూమే సార్. ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా, నేను ఇటు తిరిగి పడుకుంటాను, మీరు అటు తిరిగి పడుకోండి. ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తాను, పదండి. డ్రాప్ చేస్తారా? మీకు వెహికల్ ఉందా? నటరాజ సర్వీస్, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దాన్ని డ్రాపింగ్ అంటారు సార్, వాకింగ్ అంటారు. అయినా ఈ టైంలో ఎలా వెళ్తాం? పడుకోండి, పడుకోండి సార్. అమ్మో, వీడేంటి ఎలా ఉన్నాడు? ఇందాక చెత్త కూరలతో భోజనం పెట్టి నాలుగుని చెడగొట్టాడు, ఇప్పుడు మీద కాలు చెయ్యి వేసి గురక పెట్టి నిద్ర చెడగొడుతున్నాడు. చచ్చ చచ్చ. అయినా వీడు తప్పేం లేదులే, ముందే చెప్పాడు, నేనే వినలేదు. పన్నెండున్నర అయింది, మిడ్ నైట్ అవుతుంది. జానుకి దగ్గరికి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. లోపలికి వెళ్తా ఉంటే డోర్ వేసిందే, ఎలా వెళ్ళడం?
నా జాను మంచి నిద్రలో ఉంది. ఇదే రైట్ టైం. స్కూల్ ని మిస్ అవుతున్నాను మమ్మీ. నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. అది కాదు మంగా, నేనేం స్కూల్లో ఆడుకోను. బుద్ధిగా క్లాస్ లోనే కూర్చుంటాను. చెప్పేది వినవే. నువ్వే నేను చెప్పేది విను. ఇంట్లోనే ఉంటే నాకేదో అయిందన్న ఫీలింగ్ వస్తుంది. నీకేం కాలేదు మంగా కదా. నేను స్కూల్కి వస్తాను. నీకెలా చెప్పాలే? నువ్వేం చెప్పినా నేను వినను. అయినా నువ్వే మిస్వి. ఒక స్టూడెంట్ స్కూల్కి వస్తానంటే వద్దంటున్నా. నీ మీద ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇస్తాను. ఏంటి? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ 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 నన్ను స్కూల్ కి తీసుకెళ్ళవా ప్లీజ్? ఓకే, లంచ్ బాక్స్ రెడీ చేసుకొని వస్తాను, వెళ్దాం. థ్యాంక్ యూ మమ్మీ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం 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 పిటి సార్. భజేహం 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 భజేహం. ఆంజనేయులు గారు, ఏంటంటి సార్, ప్రశాంతంగా పూజ కూడా చేసుకునివరా? భజేహం 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 పిటి సార్. భజేహం 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 భజేహం. ఆ మాట నేను అనాలి. కాసేపు ప్రశాంతంగా పడుకోనివరా? మంత్రాలు మనసులో చదువుకోవాలి. డిటిఎస్ రేంజ్ లో ఆ సౌండ్ ఏంటి? దేవుడికి ఏమన్నా చెవుడా? అలా పెద్దగా అరవకపోతే ఆయనకు వినిపించదా? సార్, దేవుండాలా అంటే కళ్ళు పోతాయి ప్రేమ్ గారు. ఆహా, లెంపలేసుకోండి. లెంపలేసుకోమంటే కోపంగా చూస్తారేంటి సార్ మీరు? ఏంటి సార్ ఇది? లెంపకాయలు సార్, సరిపోలేదా? ఇంకో 2 ఇవ్వనా? ఆపండి. అవేమన్నా ఇడ్లీలా? ఇంకో 2 తినటానికి? మీ వల్ల నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. నేనేం చేశానండి? మీద కాళ్ళు చేతులు వేశారు. అది చాలదన్నట్టు పెద్దగా గుర్రు అని గురక పెట్టారు. ఏంటి, నేను గురుకు కూడా పెట్టానా? నన్ను ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ చేశారు. కంటి మీద కురికే లేదు. ఆహా, రాత్రి తమరేం ఘనకార్యం చేశారు, అందుకే నిద్ర రాలేదు. కొంప తీసి నేను జాను దగ్గరికి వెళ్ళినట్టు వీడికి తెలిసిపోయిందే ఏంటి? నేనేం చేశాను సార్? మీరు నైట్ ఎక్కడికి వెళ్ళారు? నైటే చెప్పాను కదా, వాష్రూమ్కి వెళ్ళానని. వాష్రూమ్ నైట్? అంటే ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? నేనేమన్నా దొంగననుకుంటున్నారా? అదే మీ ఉద్దేశం అయితే నేను హర్ట్ అయ్యాను. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను, వెంటనే వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం సార్. ఓకే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి సార్, మీరు ఇలా అంటారని నేను ముందే ఊహించి మీ బ్యాగ్ కూడా నేను సర్దు పెట్టేశాను. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమ్మని, వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు? నాకంటే ముదురులా ఉన్నాడే. సార్, మీరు ఇలా బాధపడుతూ ఉండటం ఎందుకు? బయలుదేరండి, పదండి, తొందరగా పదండి పదండి. నిజంగానే వెళ్ళిపోతాననుకున్నారా? జోక్ చేశాను సార్. అంటే మీరు నిజంగా హర్ట్ అవ్వలేదా? భలేవరే, మనం ఫ్రెండ్స్. నా బైక్ మీది కదా, మీ క్వార్టర్స్ నాది కదా. నన్ను మీరు అనకూడదా? మిమ్మల్ని నేను అనకూడదా? అయితే మీరు ఈ రోజు కూడా ఉంటారన్నమాట. మంగా స్కూల్కి వెళ్లే వరకు ఉంటాను సార్. వాళ్ళకి తోడుగా ఉండాలి కదా. మమ్మీ, త్వరగా రా, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం. సార్, మంగ స్కూల్ కి రెడీ అయిపోయింది సార్. ఆంజనేయ, అంతా నీదే తండ్రి. ఆంజనేయ, అంతా నీదే తండ్రి, అంతా నీదే. మంగ అప్పుడే స్కూల్కి వెళ్ళడం ఏంటి? ఇంకో 2 days ఇంట్లోనే ఉంటుంది. జాను కూడా ఉంటుంది కదా. మ్యాటర్ ఫినిష్ చేయాలనుకున్నాను. ఆంజనేయ, అయ్యో ప్రేమ్ సార్, మీ పూజలు ఫలించాయి సార్. మంగ స్కూల్ కి వస్తోంది. మీరు ఫ్రెష్ రండి సార్, మన స్కూల్ కి వెళ్దాం. వచ్చేయండి సార్, మీరు అంతే.
అబ్బా ఎంతసేపు రెడీ అవుతావే నీ అలంకరణ అండ. ఏం చేస్తున్నారండి? నాగరాజు గారికి హాయ్ చెప్తున్నానండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. లోపల నుంచి ఇంకా రాడేంటి? నాగరాజు గారు సంచిలోకి దూరారు. ఇప్పుడైనా టెన్షన్ ఫ్రీ అవ్వండి. రండి. మంగా అంజి గారు ఏంటి సంచి కావాలా? ఆ. తీసుకోండి. ఏముంది ఇందులో కదులుతుంది? నాగరాజు ఉన్నాడు. నాగరాజా? పామండి. నాగరాజు గారికి భయపడతారేంటి ప్రేమరాజు గారు? నాగరాజు గారు, సార్ నాగరాజు గారు బయటికి రండి. ఏంటి సార్ చెప్పా పెట్టకుండా టీచర్ గారి ఇంటికి వచ్చారు? పిల్లవని పేరంటానికి రావచ్చా? పాపం మా మేడం గారు చాలా కంగారు పడ్డారు. మా లెక్కల మాస్టర్ ఏకంగా భయపడిపోయారు. వీడేంటి పాముతో మాట్లాడుతున్నాడు? వీడు పీటీ మాస్టరా లేక పాములు పట్టేవాడా? సార్ మీ ఇంటికి వెళ్ళండి సార్, వెళ్ళండి. కావాలంటే నాగుల చవితి మనమన్నా కూడా పాముకంతే భయం. పాము నుంచి తప్పించుకోవాలని మనం చూస్తాం, మన నుంచి తప్పించుకోవాలని పాము చూస్తుంది. ఓహో. సో పాము తప్పించుకోవడానికి నేను సంచి ఇచ్చాను, చక్కగా అందులోకి వెళ్ళిపోయింది అంతే. వీడు సామాన్యుడు కాదు. ఏంటి సార్ ప్రేమరాజు అని పేరు పెట్టుకుని నాగరాజును పట్టుకోలేకపోయారు? మళ్ళీ మేడం గారు మంగకు ఏ అవసరం వచ్చినా తోడుంటానని చెప్పి ఇక్కడున్నారు, కానీ పావును చూసి మాత్రం పారిపోయి వచ్చారు. చిచి, ఇట్స్ టూ బ్యాడ్ సార్. వీడి నా పరువు అంతా తీసేస్తున్నాడు. ఈ సీన్తో అది వీడికి పడిపోతుందేమో. సార్ తోడుండటం అంటే పక్కనే ఉండటం కాదు సార్, ధైర్యంగా ఉండటం.
మనం ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వడం. నా కోపం తెప్పించొద్దా. అవునండి, కోపం వస్తే ఈయన మనిషి కారు, పశువు అవుతారు, మృగమవుతారు, నరరూప రాక్షసుడవుతారు. ఏంటి తిట్టావా పొగిడావా? బిల్డప్ ఇచ్చాను. అయితే ఓకే. జానకి టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తేరాలే, లేదంటే మా జై చెడిపోతాడు. ఆ ఛాన్సే లేదు సార్. ఆ మాట చెప్పడానికి నువ్వెవడివిరా? జై బాబు టెస్ట్ లో పాస్ అవటం ఇప్పుడే చూసొస్తున్నాను మేడం. జానకి టీచర్ వల్ల మాత్రమే అది సాధ్యమయ్యింది. ఏంటి కుమార్, జై బాబు టెస్ట్ లో పాస్ అయ్యాడా? వారం 10 రోజుల తర్వాత కదా ఆ టెస్ట్. జై బాబు ఈ రోజే జానకి టీచర్ గారిని అడిగి మరీ టెస్ట్ పెట్టించుకున్నాడు సార్. పాస్ అయ్యాడు. టీచరు మెచ్చుకున్నారు, పిల్లలంతా చప్పట్లు కొట్టారు. అది చెప్పడానికి వచ్చాను సార్. ఇప్పుడేమంటారు? పిల్ల టెస్ట్ లో పాస్ అయితే టీచర్ని ట్రాన్స్ఫర్ చేయరా ఏందే? వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ఏరా ఏరా, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిల్లలు ఫెయిల్ అయితే టీచర్ ఫెయిల్యూర్ గాని, పిల్లలు పాస్ అయితే టీచర్ గ్రేటే కదా. అలాంటి టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలా? బుద్ధుందిరా నీకు? ఏంది వాణ్ణి తిడుతున్నాడు? వాణ్ణొట్టం పెట్టుకుని మనల్ని తిడుతున్నాడు. ఇంకా ఇక్కడే అగౌరించావేంట్రా? వెళ్ళి చావు. పెద్ద నాకు చెప్పడానికి వచ్చాడు. వెళ్ళు. ప్రిన్సిపాల్ గారు, ఇక మేము బయలుదేరుతాం. మీదే ఆలస్యం. చూసావా, వెళ్ళిపోమ్మని ఎలా మొహం మీద చెప్తున్నాడు. వెళ్ళకపోతే వాము ముఖం మీదే కొడతాడేమో. పదం వెళ్ళిపోదాము. సారీ కుమార్, కావాలని నీ తిట్టలేదు. అర్థమైంది సార్. ఏంటి పిఆర్ సార్, ఏదో సీరియస్ గా చూస్తున్నారు? పిఆర్ అంటారా? పిఆర్ మీ పేరే సార్. పి అంటే ప్రేమ్, ఆర్ అంటే రాజ్. ప్రేమ్ రాజ్. రేయ్, నువ్వేమో పిఆర్ అంటావు, ఆ పీటీ గాడేమో ఎంటీ అంటాడు, ప్రిన్సిపల్ ఏమో పీటీ గారితో ఫస్ట్ నైట్ అంటాడు. ఏంట్రా మీ అందరికి నేనంటే ఎగతాళిగా ఉందా? ప్రిన్సిపల్ దగ్గర ఫూల్స్ అయిపోయాం పౌడ్రు. ప్యూన్ అడ్డం పెట్టుకుని మనల్ని తిట్టాడ పొట్టోడు. ఆ పొట్టోడు తిట్టడం ఒక ఎత్తు అయితే, ఆ ప్యూనుగాడు మనల్ని చూసి "ఈ" అని నవ్వాడు. అది ఇంకా అవమానంగా ఉందా సార్? నేను మిమ్మల్ని చూసి నవ్వటం ఏంటి సార్? నిన్న క్వార్టర్స్ కు వెళ్ళానని, కానీ జానుని ఏమీ చేయలేకపోయానని నీకు వెటకారంగా ఉంది కదూ? అంత వెటకారం ఎప్పుడూ చూడలేదే. దివ్యని మనం ఏమీ చేయలేమని ఆ ప్రిన్సిపాల్ గాడికి అహంకారం. వాడి గర్వాన్ని ఎలాగైనా అణచాలి పౌడ్రు. ఏదో ఒకటి చేసి దివ్యని ఇక్కడి నుంచి పంపించేయాలి. సార్, మీరు జానకి మేడం గారిని ఏమి చేయలేరు సార్. అనవసరం మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళడం పాపం కూడా. నువ్వు నన్ను ఎగతాళి చేసినందుకైనా దాన్ని ఏదో ఒకటి చేస్తానురా. ఏం చేద్దాం పౌడ్రు? సామదాన భేద దండోపాయాలున్నాయి కదా, వాటిని ప్రయోగిద్దాం. మంచిగా ప్రయత్నం చేశాను. ప్రిన్సిపాల్ మాట వినలేదో? దాన భేద దండోపాయాలు మిగిలాయి. దానం అంటే డబ్బులిచ్చి చూద్దాము. భేద అంటే దాంతో విభేదించి మ్యాటర్ చేయలేను. మిగిలింది ఆఖరిది దండోపాయం. మోసం చేసి దివ్యని పంపించేద్దాం. మోసమా? మోసం ఏంటి సార్? దాన్ని ఆదమరిచేలా చేసి నేననుకున్నది చేయడం. అంటే కొంపదీసి మేడం గారికి మత్తు మందిచ్చి ఏమైనా చేస్తాడా? వద్దు సార్, తప్పు సార్. తప్పు చేసైనా సరే దివ్యని తప్పిద్దాం.
ఆ అంజిగాన్ని తప్పిస్తే నేను జానుతో హ్యాపీగా తప్పు చేయొచ్చు. అదే చేస్తా. అదే చేద్దాం పద. ఏంటి కుమార్? ఈ రోజు ఒక అద్భుతం జరిగింది సార్. జైబాబు లేడు, 10 days తర్వాత రాయాల్సిన ఎగ్జామ్ ఈ రోజే రాసి పాస్ అయ్యాడు సార్. అవునా? ఆ, నిజంగా అద్భుతమే. అంతా జానకి మేడం ట్రైనింగ్ సార్. అంటే నా కృషి కష్టం ఏం లేవంటావా? మీరు గ్రౌండ్ లో గేమ్స్ కదా సార్ నేర్పిస్తారు, క్లాస్ లో పాఠాలు చెప్పరు కదా. గ్రౌండ్ లో గేమ్స్ ఆడినప్పుడు పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్ అయి బాగా చదువుకుంటారు. అంటే జానకి టీచర్ గొప్పేం లేదా? అసలేంటయ్య ఆవిడ గొప్ప? ఏంటి ఇంత నోరేసుకుని అరవడం తప్ప అసలు ఏం చేసింది తను? అలా అనకండి సార్. గ్రౌండ్ లో మీరెంత కష్టపడతారో క్లాస్ లో మేడం గారు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడతారు. క్లాస్ రూమ్ లో నీడ పట్టు నుండి క్లాసులు చెప్పడం కూడా ఒక కష్టమేనా? గ్రౌండ్ లో ఎండలో ఆటలాడిస్తే అప్పుడు తెలుస్తుంది కష్టమేంటో. కష్టమంతా నాది, పేరేమో ఆవిడకా. వెళ్ళవయ్యా. ఇంకెప్పుడయ్యా మమ్మల్ని గుర్తిస్తారు? ఎప్పుడు? ఈ వివక్ష ఇంకెన్నాళ్ళు? ఇలాగే మమ్మల్ని తొక్కేస్తారా? ఎదగనివ్వరా? ఎందుకు సార్ అంత ఆవేశపడుతున్నారు? మన కష్టాన్ని ఇంకొకరు దోచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది కుమార్. నువ్వు కొట్టే బెల్లు ఇంకొకడు కొట్టాడని చెబితే నీకెలా ఉంటుంది చెప్పు? నా గొడవ ఎందుకు లేదు సార్. కష్టం ఎవరిదైనా కష్టమే కుమార్. నువ్వెంత కష్టపడి బెల్లు కొడతావు? నువ్వు లాంగ్ బెల్ కొట్టినప్పుడు ఆనందంగా బ్యాగులు తీసుకుని జైలు నుంచి విడుదలైన ఖైదీల్లాగా అలా పిల్లలు పరిగెత్తుకుంటూ పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ వైపు వెళుతూ ఉంటే బెల్లు కొట్టడానికి నువ్వు పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఆనంద బాష్పాలు కారుస్తావు కదా. ఈయనేంటి పరాకాష్ఠకి వెళ్ళిపోయినాడు? పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది సార్. ఇందాక జై తాతయ్య జైజీ వచ్చారు. జానకి మేడం గారిని ట్రాన్స్ఫర్ చేయమని ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ కాదు కుమార్, అబ్బో, తనని డిస్మిస్ చేయాలి. దరిద్రం వదిలిపోయేది. అదేంటి సార్ అంత మాట అనేశారు? లేకపోతే ఏంటయ్యా? తనతో ఎంత టార్చర్ తెలుసా నీకు? అరే కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు. అరే తుమ్మినా దగ్గినా అసలేం చేసిన ప్రాబ్లమే తనతో. ఆవిడిక్కడే కాదు, ఇంట్లో కూడా టీచరే. లేడీ హిట్లర్, సైకో, సాడిస్ట్. తన గురించి ఎంత చెప్పినా తక్కువ కుమార్. సార్ ఇంకేం చెప్పకండి సార్, చాలు ఇంకేం చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదయ్యా? చెప్తాను, తన గురించి నేనే చెప్తాను. వద్దు సార్. ఎందుకొద్దు? నీకు గొప్పేమో, నా గొప్ప కాదు. తనను డిస్మిస్ చేసి పడేస్తే దరిద్రమే వదిలిపోతుంది. నా క్వార్టర్స్ లో నేను ప్రశాంతంగా ఉంటాను. పక్క క్వార్టర్స్ లో ఎవరైనా మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వస్తారు. అయ్యో వదిలేయండి సార్, అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కుమార్. బీపీ 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 ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కుమార్. అది అర్థం అవుతుంది సార్. తను ఇంకా తిట్టాలనుంది. సార్ మేడం గారు వింటే ఫీల్ అవుతారు. వినడానికి ఇక్కడ ఉంటేగా. ఉన్నారు సార్. ఎక్కడా? ఎక్కడుంది? వచ్చిందా? ఏది? ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. ఎప్పుడొచ్చింది? తెలీదు సార్. అంత వినేసిందా? ఏమో సార్. ఇప్పుడు ఏం చేయాలి? పారిపోండి సార్, పారిపోండి. ఎవరక్కడ? పదండి పదండి. సారీ మేడం. సార్ ఏదో మీరు ఉన్నారని తెలియక సార్ కొంచెం ఎక్కువ మాట్లాడతారని మీకు తెలుసు కదా మేడం. ఎక్కువ కాదు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ఏదో జోక్ చేశారు మేడం, అంతే. మీరంటే సార్కి గౌరవం.
నన్ను ట్రాన్స్ఫర్ చేయమని ప్రిన్సిపల్ సార్ తో చెప్పింది ఎవరు? జై వల్ల జేజీ తాతయ్య మేడం. వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం? అంటే మీరు జైబాబుని తాడుకు షిఫ్ట్ చేశారు కదా, అందుకని వాళ్ళు అలా చెప్పారేమో. కానీ ప్రిన్సిపల్ సార్ ఒప్పుకోలేదు మేడం. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేది లేదని స్ట్రాంగ్ గా చెప్పారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? లేరు మేడం, ఇందాకే వెళ్ళిపోయారు. మళ్ళీ స్కూల్కి వస్తే నాతో చెప్పు. ఓకే మేడం. నువ్వు లోపలికి వెళ్ళు బంగారం. వెళ్తా అన్నారు కదా, ముందు తమరు వెళ్ళండి. వెళ్తామండి. మళ్ళీ జన్మలో ఇటువైపు రాను, నా మొహం కూడా చూపించును. సంతోషం. శాశ్వతంగా రాకండి. చచ్చిన రానండి. గుడ్ బై. నోర్మై రా. పద లోపలికి. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని నా పని ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. ఇక అసలు పని మొదలు పెట్టాలి. ఏంటి ఆంజనేయులు బ్యాగులతో వచ్చావు? నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను సార్. నేను వైజాగ్ వెళ్ళిపోతాను. నన్ను ట్రాన్స్ఫర్ చేయండి. ఇందాక బానే ఉన్నాడు కదయ్యా, ఇంతలోనే ఏమైంది ఆంజనేయులకి? కుమార్ని అడిగితే తనకేం తెలుస్తుంది సార్. నన్ను అడగండి. ఏమైంది సార్? ప్రేమ్ సార్ ఏమైనా ఇబ్బంది పెట్టారా? ప్రాబ్లం అతనితో కాదు, ఆవిడతో. ఆవిడితోట? మాకు తెలియకుండా నువ్వు పెళ్లిప్పుడు చేసుకున్నావు ఆంజనేయులు? నాకు పెళ్ళైంది నేను చెప్పానా సార్ మీకు? పెళ్లి చేసుకున్నప్పుడే కదా భార్యతో ప్రాబ్లమ్స్ వచ్చేది. ఆవిడంటే మా ఆవిడ కాదు సార్, జానకి టీచర్. పాపం జానకి టీచర్ ఏం చేశారు సార్? ఏం చెయ్యలేదని అడుగు. చీటికి మాటికి నాపై అరుస్తుంది. తప్పు చేయకపోయినా నన్ను తిడుతుంది సార్. నన్ను ఒక మనిషిలా కాదు, పురుగులా ట్రీట్ చేస్తోంది. ఎందుకు నాపై అరుస్తుందో, దేనికి కోపడుతుందో కూడా అస్సలు తెలియదు. ఏదో ఇంట్లో మనిషిని తిట్టినట్టు తిడుతోంది సార్. నువ్వు ఇంట్లో మనిషివే కదా ఆంజనేయులు? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఆవిడింటి మనిషినేంటి? నిన్ను తన ఇంటి మనిషివని జానికి అనుకోబట్టే అలా ప్రవర్తిస్తుంది. నీపై తనకున్నది కోపం కదయా, అభిమానం. లేదు సార్, ఆవిడది కోపమే. నేను వైజాగ్ నుంచి చూస్తున్నానుగా, తను బేసిక్ గా కోపిష్టి. తను నిజంగా కోపదారి మనిషి అయితే అందరి మీద అరవాలి కదా. నా మీద అరిచిందా? ఈ కుమార్ మీద అరిచిందా? ప్రేమరాజ్ మీద అరిచిందా? ఆ మిగతా స్టాఫ్ మీద ఎవరి మీద అరిచిందా? అవును సార్, మేడం గారు మీ పైన తప్ప వేరే ఎవరిపైన అరవదు. నేను అమాయకుణ్ణి చేతగాని వాడిని కదా, అందుకే నాపై అరుస్తుంది. సార్, నేను తిరిగి అనలేనని తన కలుసు. తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అన్యాయులు. అది కాదు సార్. పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను విను. జానకి టీచర్ కి నీ మీద ఉన్నది కోపమో ద్వేషమో కాదు, అభిమానం. నీ మంచితనం తనకు నచ్చుంటుంది. తనకే తెలియకుండా నీపై హక్కు అధికారం తీసుకుని ఉంటుంది. అందుకనయ్యా నిన్ను సొంత మనిషిగా భావించి అరుస్తుంది. అర్థం చేసుకోవయ్యా. మీరేదేదో చెప్పినా మనసు మార్చేయకండి సార్, ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. నన్ను వైజాగ్ పంపించండి తొందరగా. నువ్వు జానకి వచ్చిన తర్వాత ఈ స్కూలు కాస్త బాగుపడిందయ్యా. మధ్యలో వదిలేసిపోతానంటే అలా నీకు న్యాయమా చెప్పు? సార్, నేను ఆవిడతో పడలేను సార్. నాకు ఈ జాబ్ మీద విరక్తి పుడుతోంది. నువ్వు జాబ్ చేసేది నీ కోసం కాదు, నీ సాటి అనాథ పిల్లల కోసం అని నాకు తెలుసులేవయ్యా అన్యాయులు. వైజాగ్ కంటే ఇక్కడ ఎక్కువ జీతం ఇస్తానంటేనే కదా నువ్వు వచ్చావు. ఎందుకు? ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువగా సర్వీస్ చేయొచ్చానే కదా. ఆ పిల్లల కోసమైనా ఆగిపో అన్యాయులు. అలా అనుకునే ఇన్నాళ్ళు ఆగాను సార్. కానీ జానకి టీచర్ చెడ్డది కదయ్యా, చాలా మంచిది. కాస్త సర్దుకుపో. రోజు ఇలా తిడుతుంటే ఎవరు పడతారు సార్? నిన్ను తిట్టదని జానకి టీచర్ నేను చెప్తాలే. అయినా కానీ ఆంజనేయులు, నువ్వు సినిమాలు చూడవా? గొడవలతో మొదలయ్యే పరిచయం డీప్ ఫ్రెండ్షిప్ గానో లవ్ గానో మారుతుంది. ఇది హిట్ సినిమా ఫార్ములా ఆంజనేయులు. చూస్తుండు, త్వరలోనే జానకి నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. నాకు ఫ్రెండ్ అవ్వకపోయినా పర్వాలేదు సార్, నన్ను మనిషిలా చూస్తే చాలు. అలాగే చూస్తుంది, ఓకేనా? అయినా కానీ నేను మళ్ళీ వెనక్కి రానని శపథం చేసి వచ్చాను సార్. ఎలా తిరిగి వెళ్ళను? నేను రిక్వెస్ట్ చేస్తేనే తిరిగి వచ్చానని చెప్పు.
ప్రిన్సిపల్ సార్ మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడారని చెప్పండి సార్. అరే కుమార్, సారీ సార్, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదని ఆ డైలాగ్ వాడుకున్నాను సార్. డైలాగ్ స్ట్రాంగ్ అవ్వడం కోసం నన్ను విచ్చేస్తావరా? చంపేస్తా. ఆంజనేయులు సార్ని తీసుకుని క్వార్టర్స్ కి వెళ్ళు. అలాగే సార్. సార్ ఏమీ అనొద్దని నేను చెప్పానని జానకి మేడంతో చెప్పు. అలాగే సార్. సార్తో గొడవ పడొద్దని చెప్పు. వెళ్ళు ఆంజనేయులు. సార్ అది కాదు సార్. ఆంజనేయులు, యు ఆర్ ఎ గుడ్ బాయ్. బుద్ధిగా బయలుదేరు. సార్ సార్ లేరు. సార్ పదండి సార్, పదండి. తీసుకెళ్ళవయ్యా. అలాగే సార్.